హాయ్ ఫ్రెండ్స్, ఇది మా అక్కవారి గృహప్రవేశం వీడియో పార్ట్ 2 అన్నమాట. బాబా పద్ధతి ప్రకారము శ్రీ షిర్డీ సాయిబాబా సేవాశ్రమం అంబుల సాంబశివరావు గురువు గారి పద్ధతి ప్రకారము మా అక్క వాళ్ళు గృహప్రవేశం చేశారండి. గృహప్రవేశం చేసిన తర్వాత గోమాతనైతే ఇంటిలోకి పిలుచుకోవడం జరిగింది. గోమాతను పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించినట్లే గోమాతను ఇంటిలోకి పిలుచుకొని నైవేద్యం సమర్పించి గోమాతకు పూలమాలతో అలంకరించి ఒడిబియ్యం పెట్టి చీర పెట్టి గోమాతని ఇంటికి సాగనంపామండి. ఇంటికి సాగనంపిన తర్వాత గురువుగారి పద్ధతి ప్రకారము ప్రతి గడపకు, ప్రతి విండోకు, ప్రతి వెంటిలేషన్కి అయితే టెంకాయ కొట్టి హారతి ఇవ్వడం జరిగింది. టెంకాయలు కొట్టి హారతి ఇచ్చిన తర్వాత హోమ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారండి. హోమం కూడా ఎంతో సింపుల్గా, ఎటువంటి హంగు ఆర్పాటాలు లేకోకుండా ప్రతి ఒక్కరూ అంటే పేదరికంలో ఉన్నవారు కూడా జరుపుకునే విధంగా సింపుల్గా చేసుకోవడం జరిగింది. చిన్నగా ఒక్క ఇటుక పిల్లని పెట్టి కర్పూరాలు వేసి హోమ కార్యక్రమం అయితే కంప్లీట్ చేసుకున్నారండి. నాకైతే చాలా సంతోషకరంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.